మొదటిగా దేవునికి వందనాలండి. మీ అందరికీ ప్రైజ్లాడండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పాట మీకు వస్తే నాతో కలిసి పాడండి. దేవుడు చేసిన కార్యములు, మేలులు మనం ఏదో పాట రూపంలోనో, ప్రార్థన రూపంలోనో, వాక్యం రూపంలోనో మనం ధ్యానించుకుంటూ ఉంటే అది మనకి చాలా హ్యాపీనెస్ అండి. మనము ఏ దురాలోచనలు మార్గమకుండా మనం వెళ్ళకుండా మనకి ఈ మార్గంగా దేవుడు ఏదో రూపంలో వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటారండి. మీరు కూడా ఈ పాట నాతో కలిసి పాడండి. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచినే నిలమనగలనా, మరువగలనా నీ స్నేహము, మరచినే నిలమనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చిదను నా సర్వస్వము, నాకు ఆశలు తీర్చుమా, ఇచ్చిదను నా సర్వస్వము, నాకు ఆశలు తీర్చుమా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు, కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు, ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. ఈ పాట చూడండి ఎంత ఆదరణించే పాటో. మనకి దేవుడు మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడండి. మనుషులు ప్రేమించే కంటే మనము దేవుని ప్రేమించడం మంచిది. ప్రేమించడం అంటే మళ్ళీ వేరే వేరే అర్థాలు చేసుకునేది కంటే మన తల్లిదండ్రులు మనం ఎలాగైతే ప్రేమిస్తున్నాం, మన తండ్రి అని మనం అనుకుంటున్నాము కాబట్టి మన తండ్రిని మనం ప్రేమించడం తప్పేముందండి. లోకాసారమైన ప్రేమలు కాదు, కానీ మన దైవానుసారమైన భక్తిలో పెరుగుతున్నాము కాబట్టి మన తండ్రి గారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన కూడా మనం ప్రేమిస్తూనే ఉంటారు. మన కష్టాల్లో, బాధల్లో
మనకి ఏ సమస్య అయినా, ఏ కన్నీటితో నువ్వు ఉన్నావంటే, దేవా నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఎందుకుంటున్నాను, నా స్థితి మార్చవా దేవా, నా స్థితి మార్చయ్యా, మీరు తప్ప నాకెవరున్నారయ్యా అని మనం కన్నీరు కార్చి అడిగితే ఆయన వెంటనే జవాబు దయచేసే దేవుడు. నేనైతే ప్రతి విషయంలో మొదటగా తండ్రి మీరే నాకన్నీ కాబట్టి మీరే చెయ్యాలి నాన్న అని నేను మొదటగా తండ్రి పాదాల చెంత ప్రార్థనా విన్నపాలు పెడతాను. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎక్కువగా దేవునితో గడపాలని నా తల్లిదండ్రులు నాకు నా తల్లి లేకపోయినప్పటికీ నా తల్లి లాంటి మా అత్త ఉంది, మా నాన్నల చెల్లి చిన్నది, ఆవిడ నాకు చాలా భక్తి నేర్పించారు. సేవకులు పంపించి సువార్తలు నేను నడవలేకపోయినా సరే వాళ్ళతో పంపించి దేవునిలో ఎదగాలని ఎన్నో ప్రార్థనలు చేసి ఎన్నో చేసింది దేవుడు. అది నాకు ఇప్పుడు నాకు అది దీవెనకరంగా దేవుడు అలా మలిచాడు. నేను ఎంత నడవలేని స్థితిలో ఉన్నా సరే దేవుడు నన్ను వెన్ను తట్టి నా చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. ఏదైనా మన తల్లిదండ్రులు పెద్దవారు మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం విసుక్కోకుండా మన వారు చెప్పిన మాటలు యందు నడుచుకుంటే దేవుడు మనకి చాలా మేలు చేస్తాడు. విశ్వాసంతో అడగాలి, ఏదో అని కాదు, కానీ మనము మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ గ్రంథంలోనే దేవుడు వ్రాయించాడు. కాబట్టి మనం ఏదైనా అడిగేటప్పుడు మన విశ్వాసంతో అడగాలి. ఇది నాకు ఇవ్వు నాన్న. మనకెవరండి, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారే. నేనైతే మట్టికి ప్రతి విషయంలో ముందుగా నాకు మనుషులతో చెప్పను, ఫ్యామిలీతో చెప్పను, ఎవరితోని చెప్పను. నాకున్న బాధ కన్నీరు ఏదైనా నేను ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఆ దేవునితోనే చెప్తాను ప్రతిదీ. ఎందుకంటే నన్ను పెంచిన వాళ్ళతో చెప్తే నాతో పాటు వాళ్ళు బాధపడతారు. కాబట్టి నేను ఏదైనా నా తండ్రితో చెప్తాను. ఆయన చేస్తాడు అంటే ఆయన వచ్చి చేస్తాడని కాదు, ఎవరొకరు రూపంలో నాకు ఆ కార్యాన్ని లేదా నా బాధని నాకు ఓదార్పుని ఎవరొకరి రూపంలో ఆయన నాకు వెన్నతట్టి ఎప్పుడూ వెంటుంటూనే ఉంటారు. నేను ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నా విషయంలో నేను మీ అందరికీ సాక్షి రూపంలో ఏదో రోజు చెప్తాను. ఈ నా పాట ఎవరికైనా నచ్చి ఉంటే ఇంకా బాగా పాడాలని ప్రార్థన చేయండి. ఏదో ఆనాడు మోషే గారిని వాడుకున్న దేవుడు నత్తివాడైన మోషే గారిని ఇశ్రాయేలీలను నడిపించడం కోసం ఏ విధంగా అయితే వాడుకున్నారో నేను కూడా విశ్వాసిగా నేను మా సంఘానికి మా సేవకురాలు తరపున వాళ్ళకి సహాయకర్తగా ఉండాలని, వాళ్ళకి ఏ పరిస్థితి అయినా బయటికి వెళ్ళినప్పుడు సంఘాల్లో స్త్రీల కోటాలో కానీ ఏదైనా పెట్టినప్పుడు నన్ను నువ్వు నడవలేవు అనే ఆలోచన వారికి ఉండదు, నడిపించండి అని మాకు చెప్తారు. ఎందుకంటే మొదటగా మాకు సేవకులు ఏదైతే చెప్తారో అది మాత్రం నేను తప్పక చేస్తాను. ఇంకా బాగా దేవునిలో వాడబడాలని, మా సేవకులకి సహాయపడాలని మీరందరూ మా సంఘాల కోసము మా సేవకుల కోసము ప్రార్థన చెయ్యండి. అందరికీ గుడ్ నైట్ అండి. ఉంటానండి.